పద్మశాలి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో పలువురు చేనేత కార్మికులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గుండ్ల యోగేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం చేనేత కార్మికులను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేస్తున్న దుస్తులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉపయోగించే దుస్తులను చేనేత కార్మికుల వద్దనే కొనుగోలు చేసి కార్మికులను ఆదుకోవాలని కోరారు. అర్హులైన చేనేత కార్మికులందరికీ వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు సత్యనారాయణ, నాయకులు బూదయ్య, ధర్మ, శ్రీనివాస్ పాల్గొన్నారు. మా యొక్క శుభాకాంక్షలు. ఈనాడు చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించి అన్ని ఆదుకోవాలని మేము చాలా వెనుకబడిపోయినాం. ప్రభుత్వం గుర్తించి జాతీయ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మాకు అన్ని సహకరించి ప్రభుత్వం ప్రతి ఒక్క చేనేత కార్మికులకు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అక్క గారికి, మా స్వామి లక్ష్మణ గారికి, అదేవిధంగా మా యొక్క ఉన్న మా యోగన్న గారికి, మరి సంఘ ప్రతి ఒక్క పద్మశాలి చేనేత కార్మికులందరికీ పేరున మనిషికి ఆహారం ఎలాగో అంతకు మించి మనిషికి బట్ట, వస్త్రం అనేది అంత అవసరం. ఒక రోజు 2 రోజులు ఆహారం లేకుండా ఉండొచ్చు, కానీ ఒక పూట కూడా మనం వస్త్రం లేకుండా ఉండలేము. కానీ మొదట మన దేశంలో చేనేత కార్మికులే వస్త్రాలను తయారు చేసి ఆ రోజున ప్రజల మానాలను కాపాడినటువంటి ఈ చేనేత కార్మికులు ఈ రోజున అఖిల భారత చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ చేనేతకు సంబంధించి అతి పురాతనమైనటువంటి కళ. ఈ యొక్క చేనేతను ప్రభుత్వం ప్రోత్సహించారు.